హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? వాళ్ళ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా హెల్తీగా మనము స్వీట్ కార్న్ సమోసాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. సమోసాలు అనగానే అది చుట్టడం చాలా కష్టం అండి అంటుంటారు కదా, కానీ నేను ఇవాళ ఈజీ మెథడ్లో అది ఎలా ఫోల్డ్ చేయాలో చెప్తానండి. అలాగే ఇవి ఎలా ఫ్రై చేస్తే చాలా టేస్టీగా మన షాప్లో తెచ్చినలాగా ఉంటాయో అది కూడా చెప్తానండి. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి. ఎంత క్రంచీగా ఉన్నాయో. అలాగే మన సెకండ్ ఛానల్ వెనీలా కిచెన్లో కూడా నేను ఇవాళ చిలకడ దుంపలతో గులాబ్ జాములు ప్రిపేర్ చేసి అప్లోడ్ చేశానండి. చాలా ఎమ్మీగా ఉన్నాయి కాబట్టి ఆ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు మైదా యాడ్ చేసుకోవాలి. ఇది జల్లించి తీసుకోవాలండి. అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వామ్ తీసుకోవాలండి. అరిచేతిలో వేసుకొని బాగా ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. వామ్ ఎక్కువ వేసుకోవాలండి మనం సమోసా చేసేటప్పుడు. అలాగే కాచిన ఆయిల్ కానివ్వండి, లేకపోతే బటర్ కానీ, లేకపోతే డాల్డా కూడా తీసుకోవచ్చు అండి. మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చు. ఒక 3 టేబుల్ స్పూన్లు వేడి చేసుకొని వేసుకొని పిండిలో బాగా ఇలా కలుపుకోవాలండి. బాగా ముద్దలాగా వచ్చేంతగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉండలాగా రావాలండి. మీకు ఇలా ఉండలాగా రాకపోతే ఇంకొద్దిగా ఆయిల్ అలాంటిది వేసుకొని కూడా మిక్స్ చేసుకోవాలి. ఉండలాగా వచ్చిన తర్వాతనే మీరు కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పిండి మరి ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదండి, కాస్త గట్టిగానే ఉండాలి. చూడండి ఇలా కాస్త గట్టిగానే ఉండాలి పిండి. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువ ఫ్రై చేయకండి. ఇందులో క్యారెట్ నేను కట్ చేసుకొని వేస్తున్నాను. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ఒక 2 ఆలు కట్ చేసుకొని వేసుకోవాలి. పైన తొక్కంతా తీసేసుకొని శుభ్రంగా వాటర్లో కడుక్కొని వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఇది కూడా ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇది మన వాటర్ అంతా కూడా ఏం వేయకూడదండి, ఆ వేడికే కాస్త మగ్గుతాయి. చూడండి ఒక 3 నిమిషాల తర్వాత కాస్త మగ్గుతాయండి. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, తగినంత కారం, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా. అలాగే స్వీట్ కార్న్ చివర్లో వేసుకోవాలండి. మీకు ఎంత స్వీట్ కార్న్ కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సిమ్లో ఉంచుకొని ఇది ఫ్రై చేసుకోవాలి. మనం కారం పొడి అది వేసిన తర్వాత సిమ్లో ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో మీడియంలో పెడితే కూడా మాడిపోతుందని టేస్ట్ అనేది పోతుంది. కాబట్టి సిమ్లో ఉంచుకొని ఇది ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ముక్క అంతా కూడా చక్కగా కుక్ అవుతుందండి. ఇది హాఫ్ బాయిలే చేసుకోవాలండి. చివరిగా మనము కొత్తిమీర యాడ్ చేసుకొని ఇది కాస్త మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి చూడండి మనం మిక్స్ చేసి పెట్టాం కదా, సాఫ్ట్గా అయింది. కాబట్టి మనం గట్టిగానే కలుపుంచుకోవాలి. ఇప్పుడు ఇది 2 భాగాలుగా చేసుకోవాలి పిండిని. ఇప్పుడు చపాతీ పీట మీద కాస్త పొడి పిండి చల్లుకొని ఇప్పుడు చపాతీలాగా మనము రుద్దుకోవాలి. దీన్ని ఎక్కువ పల్చగా ఉండకూడదండి, కాస్త మందంగానే మనము చపాతీలాగా చేసుకోవాలి. మీరు కావాలంటే మైదాకు బదులు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండితో కూడా ఈ ప్రాసెస్లోనే మీరు చేసుకుంటే కూడా చక్కగా వస్తుందండి. చాలామంది మైదా తినరు కదండి, అలాంటి వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. చెప్తే గోధుమ పిండితో చేసేటప్పుడు కాస్త ఫ్రై చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఫ్రై చేసుకున్నారంటే చక్కగా వస్తుందండి. ఎందుకంటే గోధుమ పిండి వేయంగానే మాడిపోతుంది కాబట్టి కాస్త చూసుకుని ఫ్రై చేసుకోవాలి అంతే. చూడండి ఇలా మందంగా ఉండాలండి, ఎక్కువ పల్చగా ఉండకూడదు, అలాగని ఎక్కువ మందంగా ఉండకూడదు. ఇలా రౌండ్ షేప్లో మనం చపాతీలాగా చేసుకొని ఇప్పుడు కట్టర్తో కట్ చేసుకోవాలి. ఇలా 4 పీసుల్లా కట్ చేసి ఉంచుకోవాలి. చూడండి ఈ మందంలో ఉండాలండి. ఇప్పుడు వీటిని ఎలా ఫోల్డ్ చేయాలో చూద్దాము. ఒకవేళ మీకు రౌండ్ షేప్ రాకపోతే కూడా ఏదైనా గిన్నెతో కూడా కట్ చేసుకొని మంచి రౌండ్ షేప్లో వస్తుందండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కొద్ది వాటర్ తీసుకొని ఇప్పుడు వాటర్ చుట్టూ అప్లై చేసుకోవాలి. చూడండి ఇలా చుట్టూ అప్లై చేయాలండి వాటర్ని. అప్పుడే మనం సమోసా చుట్టినప్పుడు బాగా స్టిక్కీగా అంటుకుంటుంది. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. కింద రౌండ్ షేప్ ఉంది కదా, అది ఇలా చుట్టుకోవాలి పైకి. కోన్ షేప్లో మనం చేసుకోవాలి. చూడండి ఇలా కోన్ షేప్లో చేసుకోవాలండి. ఇప్పుడు వేలుతో మనం ఇలా సరి చేసుకోవాలండి.
చూడండి ఇప్పుడు బాగా చక్కగా కోన్లాగా తయారైంది. ఇప్పుడు మనము ఇటు సైడ్ డబుల్ సైడ్ మనము మడత పెట్టాం కదండి, ఇక్కడ మటుకే మనం ప్రెస్ చేసుకోవాలండి. అవతల వైపు ప్రెస్ చేయకూడదు, ఎందుకంటే సింగిల్గా ఉంటుంది కాబట్టి మడత ఎక్కువ ప్రెస్ చేయకూడదండి. ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా స్టఫింగ్ పెట్టుకుంటే కొద్దిగానే ఉంటుంది కాబట్టి ఇలా మన స్పూన్తో లోపలికి ఇలా ప్రెస్ చేసామంటే స్టఫింగ్ అంతా కూడా లోపల చక్కగా కూర్చుంటుందండి. ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా పైన ఉంది కదండి, దీన్ని లోపల క్లోజ్ చేసేయడమే అండి. ఇదంతా చుట్టూ బాగా ఇలా అంటించేసేయాలి. చూడండి ఎంత చక్కగా సింపుల్గా మనకు సమోసా రెడీ అయిపోయిందో. చాలా అంటే చాలా సింపుల్ అండి మనం సమోసా రెడీ చేసుకోవడము. ఇప్పుడు ఇంకోటి కూడా చేసి చూపిస్తా చూడండి. చుట్టూ కంపల్సరీ మీరు వాటర్ అప్లై చేయాలండి. వాటర్ అప్లై చేస్తేనే బాగా స్టిక్కీగా ఉంటుంది. మనం ఆయిల్లో వేసినా కూడా విడిపోకుండా వస్తుంది. ఇంతే అండి, ఇలా కోన్ లాగా చేసుకొని మనము ఇలా ఫోల్డ్ చేసేసుకోవడమే. చూడండి నేను అన్ని సమోసాలు చుట్టూ చేశానండి, చక్కగా వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండకూడదండి, మీడియం వేడిగా ఉండేటప్పుడు ఇందులో కొన్ని సమోసాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పోసుకోవాలండి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు సిమ్లో ఉంచేసుకోవాలి. మెయిన్ ప్రాసెస్ అంతా మనం ఫ్రై చేసుకోవడంలోనే వస్తుందండి. సమోసా అనేది చాలా టేస్టీగా క్రంచీగా ఉంటుంది. మనం బయట షాపులో తెచ్చుకొని తింటాం కదండి, సేమ్ అలాగే ఉంటుందండి. టేస్ట్ చాలా క్రంచీగా వస్తాయి. లోపలంతా కూడా చక్కగా కుక్ అయ్యి చాలా బాగా వస్తాయండి. మనం సమోసాలు వేసిన తర్వాత సిమ్లో ఉంచుకొని వీటిని మినిమం అంటే ఒక 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. మనము నిమిషానికి ఒక్కసారన్నా ఇలా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే అంత ఈవెన్గా ఫ్రై అవుతాయండి. చూడండి ఇలా 1 నిమిషానికి ఒక్కసారి ఇలా మనం తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అన్ని వైపులు కూడా చక్కగా ఫ్రై అవుతాయండి. కాబట్టి మీరు ఒకే సైడ్ వదిలేసారనుకోండి మాడిపోతాయండి. ఒకే వైపు ఫ్రై అయ్యి ఇంకొక వైపు పచ్చిగా ఉండిపోతాయి. కాబట్టి ఇలా తిప్పుతూ మీరు ఫ్రై చేసుకోవాలి. ఒక 4 నిమిషాల తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో, మంచి కలర్ వస్తాయండి, గోల్డెన్ కలర్లో వస్తాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి, చాలా అంటే చాలా చక్కగా వస్తాయి. మనం ఫ్రై చేసుకునేదే ఉందండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఆయిల్ చూడండి ఎంత సైలెంట్గా ఉందో, బబుల్స్ రాకుండా ఇలాగ ఉండాలండి. మిగతా అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మీరు ఫ్రై చేసుకునేటప్పుడు 4 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకోవాలండి. దాని తర్వాతనే మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే చాలా క్రంచీగా వస్తాయి. లోపలంతా కూడా పిండి అంతా కుక్ అయ్యి చాలా అంటే చాలా చక్కగా వస్తాయండి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి ప్రిపేర్ చేసి అలాగొచ్చే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.